హలో అందరికీ. ఈరోజు మా పెద్దోడికి బిర్యానీ తినాలనిపించిందంట. ఇంకైతే వెజ్ బిర్యానీ అయితే చేసేసానండి. నేనైతే క్యారెట్, పొటాటో, ఆనియన్, పచ్చిమిర్చి, బఠానీ, అలసందలు, పుదీనా ఇవన్నీ కూడా కడిగి శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 2 గుప్పెళ్ళు మిల్ మేకర్ని కూడా నానబెట్టేసుకున్నాను. 1.5 గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇదంతా కూడా నానే లోపల మనం అయితే ఇప్పుడు బిర్యానీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 2 ముక్కలు బటర్ అయితే యాడ్ చేసేసాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి షాజీరా, మరాఠీ మొగ్గ, యాలక్కాయ, స్టార్ పువ్వు, చెక్క అండ్ బిర్యానీ ఆకు కూడా వేసేసి మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజ్జీస్ అన్నీ కూడా యాడ్ చేసేసి 1-2 సార్లు కలిపెట్టేసి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గిచ్చేసుకోండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి ఇందాక ఫ్రెష్గా ఒలుచుకున్న పుదీనా ఉంది కదా, అది కూడా ఒక 2 గుప్పెళ్ళ వరకు యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకో 3 నిమిషాల పాటు మగ్గనిచ్చేసుకోవాలి. ఇది మొత్తం మగ్గిన తర్వాత ఫ్రెష్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను నూరి పక్కన పెట్టుకున్నానండి. అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. ఫ్రెష్ది అయితే మనకి టేస్ట్ అయితే బాగుండిద్దండి. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసేసి మంచిగా వేయించేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకున్న తర్వాత దీంట్లో కిందాక నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసేస్తున్నాను. ఈ రెసిపీ వచ్చేసరికి నేను డైట్ స్టార్ట్ చేయకముందు చేశానండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అదంతా వేగాక ఎసరుతో పాటు మనం రైస్ని కూడా వేసేసి మొత్తాన్ని ఇలా కలిపెట్టేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఇలా కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని తగ్గితే ఇప్పుడే వేసేసి మొత్తాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ పాటు కుక్ చేస్తే ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. పొగలు వస్తున్నాయి మూత ఓపెన్ చేస్తేనే. మా వాడు కేకలు పెడుతున్నాడు మమ్మీ అయిందా అని చెప్పి. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ అయితే నేను రైతా చేసేసాను. కర్రీ చేసే టైం అయితే లేదు. ఇంకా కొంచెం లుకింగ్ బాగుండాలని చెప్పి ఇలా బౌల్లోకి ఇలా పెట్టేసి ఇంకా ప్లేట్లోకి ఉల్టా తిప్పేస్తే కొంచెం ఆ బౌల్ షేప్ అయితే వచ్చిద్దని చెప్పి ట్రై చేశాను. అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.